మోంతా తుఫాన్ ఈ నెల 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. మోంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నేడు అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి తుఫాన్పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షక కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళ్లరేవు మండలంపైన తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫాన్పై ప్రజలను అప్రమత్తం చేయండి, జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు, ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. మోంతా తుఫాన్ 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోస్తా జిల్లాలన్నింటిపైన తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 6 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశమై
ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ హోర్డింగులను ముందుగానే తొలగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం తగ్గించే విధంగా చూస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ తుఫాన్ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6 NDRF, 13 SDRF బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోస్తా జిల్లాలన్నింటిపైన తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందని, కాకినాడ పరిధిలోని 6 మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు NDRF టీమ్స్ని సుమారుగా ఒక 6 NDRF టీమ్స్ని, అదేవిధంగా SDRF టీమ్స్ని దగ్గర మనకి 13 SDRF టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 SDRF టీమ్స్ని, ఒక్కొక్క NDRF టీమ్ SDRF టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా IAS ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి. ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన RWS డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. హుదూద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం, టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారాలను చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారాలను చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాశారన్నారు. దీన్ని వైసీపీ అనుబంధ సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే వార్త వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినట్లు చెప్పారు. అయినా మళ్లీ అదే వీడియోలతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ నేరాలకు పాల్పడేవారని హ్యాబిట్యువల్ అఫెండర్స్ అంటారని గుర్తు చేశారు. అందుకే ఒక రాజకీయ పార్టీన హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తోందని దుయ్యపట్టారు. ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మోంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ GORT నెంబర్ 1982 జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు రిలీఫ్ రీహాబిలిటేషన్ కార్యక్రమాలను తుఫాను ప్రభావంతో వర్షాలు తగ్గే వరకు చేపట్టాలని ఆదేశించారు.
మోందా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ జీఓఆర్టీ నెంబర్ 1982 జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు రిలీఫ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలను తుఫాన్ ప్రభావంతో వర్షాలు తగ్గే వరకు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాకు కేవీఎన్ చక్రధర బాబు, విజయనగరం జిల్లాకు పి రవి సుభాష్, మన్యం జిల్లాకు నారాయణ భరత్ గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వాడ్రేవు వినయ్ చందు, తూర్పుగోదావరికి కె కన్నబాబు, కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణతేజ, కోనసీమ జిల్లాకు విజయరామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు కాటా ఆమ్రాపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్ కుమార్, గుంటూరు జిల్లాకు ఆర్పి సిసోడియా, బాపట్ల జిల్లాకు ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరు జిల్లాకు ఎన్ యువరాజ్, తిరుపతి జిల్లాకు పి అరుణ్ బాబు, చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీశాలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా అజయ్ జైన్ను, దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా ఆర్పి సిసోడియాలను నియమించారు. ఈ అధికారులంతా వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సైక్లోన్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పునరావాస కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. మోందా తుఫాన్ కారణంగా వచ్చే 3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజలు, మూగజీవాలకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. మోందా తుఫాన్ సందర్భంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానుకు, వరదలకు చాలా తేడా ఉంది అనే విషయం అధికారులందరూ గమనించాలన్నారు. వరదలకు కేవలం కృష్ణానది పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాలపై దృష్టి పెడతారన్నారు. అదే తుఫాన్ వస్తే జిల్లా అంతా ప్రభావం చూపుతుందన్నారు. అన్ని గ్రామాల్లోనూ బీభత్సమైన వర్షం కురవడంతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. మోంతా ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో తుఫాన్ హెచ్చరికలపై దండోరా వేయించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. జిల్లాకు చెడ్డ పేరు రాకుండా మండలాలు, మున్సిపాలిటీలలో సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎన్హెచ్ఎంలు, మండల ప్రత్యేక అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రజలు, మూగజీవాల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాల్సీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీ కోసం. ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్, ఇంట్లోనే ఉండండి, దయచేసి బయటకు రావద్దు. మళ్ళీ కొంతవరకు మాకు గాలులు ఎక్కువైతే పవర్ అవుటేజ్ పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి.
డిసెంబర్ 13, 14వ తేదీల్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ డీజీపీ మహేంద్రరెడ్డి ఈ కళాశాలలోనే చదువుకున్నారని, అంతేకాక ఉన్నత ఉద్యోగులు, డాక్టర్లు ఇలా అనేక మంది విద్యార్థులు ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్లో చదివారని చెప్పారు. డిసెంబర్ 13, 14న జరిగే గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి డిసెంబర్ 13, 14 తేదీలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఈ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానించారు. 1979లో అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఏపీ ఆర్జేసీ కళాశాలలను ప్రారంభించారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్లో ఇప్పటికీ కళాశాల కొనసాగుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం మొత్తం మీద ఏకైక విద్యా సంస్థ ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ అని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులను ఒకే కళాశాల ద్వారా చదువు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కళాశాల ఏర్పడిందన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ కళాశాలలోనే చదువుకున్నారని, అంతేకాక ఉన్నత ఉద్యోగులు, డాక్టర్లు ఇలా అనేక మంది విద్యార్థులు ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్లో చదివారని చెప్పారు. డిసెంబర్ 13, 14న జరిగే స్వర్ణోత్సవ వేడుకలలో పూర్వ విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా విద్యార్థులకి ఒక గొప్ప కళాశాలను స్థాపించాలి, వీళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ విజయపురి సౌత్లో ఆ రోజుల్లో స్థాపించడం జరిగింది. స్థాపించిన రోజు కనీసం భవనాలు కానీ షెడ్లు కానీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి విద్యార్థులందరినీ ఒక 150 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టి చదివించడం జరిగింది. దాని తర్వాత నాగార్జున సాగర్ డ్యాముకు కట్టినటువంటి ఇంజనీర్ల కోసం కట్టినటువంటి రేకుల షెడ్లలోనే ఆ విద్యాలయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది 50 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ వారి వారి యొక్క ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో ఈ పూర్వ విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగాను, అదేవిధంగా పెద్ద అధికారులుగాను, అదేవిధంగా రకరకాలైనటువంటి హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందులో నుంచి మేము కూడా వచ్చినందుకు మేము చాలా సంతోషంగాను గర్వంగాను చెప్పుకుంటాం. మెరుగైన విద్యార్థులు, మెరుగైన విద్యార్థులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ మంచి విద్యను కలిగించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించారు. అదేవిధంగా ఆయన ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులంతా, అంటే చెప్పాలంటే రాష్ట్రంలో 10వ తరగతిలో 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు మొత్తము అక్కడ చదువుకొని చాలా ఉన్నతమైన పదవులు పొందారు, దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు మా బ్యాచ్ విద్యార్థి, అలానే ఈ కళాశాల విద్యార్థి, అలానే డీజీపీగా చేసి రిటైర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ కళాశాలలోనే చదువుకున్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ విజయవాడ, ఒమేగా అను హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కానూరు పరిధిలోని వరలక్ష్మీపురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఉచిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. తాడిగడప మున్సిపాలిటీలో పనిచేసే మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, ముందుగా గుర్తించడం ఎలా, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్యులు అవగాహన కల్పించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకొని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ విజయవాడ, ఒమేగా అను హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో వైఎన్ఆర్ చారిటీస్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సహకారంతో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని వరలక్ష్మీపురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఉచిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తాడిగడప మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్, దుర్గగుడి పాలకవర్గ కమిటీ సభ్యులు వెలగపూడి శంకరబాబు, కానూరు టీడీపీ అధ్యక్షుడు దోనెపూడి రవికిరణ్, యూత్ సర్వీసెస్ కరంబీర్ కౌర్ అతిథులుగా పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, ముందుగా గుర్తించడం ఎలా,
తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు అవగాహన కల్పించారు. తాడిగడప మున్సిపాలిటీలలో పనిచేసే మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఒమేగా, అను హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఉచితంగా మెమోగ్రామ్, పాప్స్మియర్ పరీక్షలు చేస్తామని, పరీక్ష రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారికి అందజేసి వైద్యులచే తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు. స్క్రీనింగ్ టెస్టులన్నీ మనకి మొబైల్ వ్యాన్ ద్వారానే జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మరి ఇక్కడ ఈరోజు పరీక్షలు చేసిన వాళ్ళందరికీ మరి కొద్ది గంటల్లోనే ఈ మ్యామోగ్రామ్ రిపోర్ట్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే మరి సర్వైకల్ క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేసే ప్యాప్స్మియర్ పరీక్ష కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా లేడీస్లో చాలా ఇంపార్టెంట్ టెస్టులు. ఈ టెస్టులన్నీ కూడా ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటులో సహకరించిన మరి తాడిగడప మున్సిపాలిటీకి, అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వైఎన్ఆర్ చారిటీస్కి, రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఆరోగ్యం కోసం, సర్వ అపమృత్యు దోష పరిహారం కోసం నేడు అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహించారు. కార్తీక మాసం 4 ఆదివారాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార్ శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రతిరోజు స్వామివారికి పూజలు చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి ఆదివారం సందర్భంగా నేడు అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శులు బుద్ధ సూర్యకుమార్ శర్మ, అర్చకులు మేడూరు వెంకట మోహన్ కృష్ణ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం విశేషమైన పర్వదినాలను పురస్కరించుకొని అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం కోసం, సర్వ అపమృత్యు దోష పరిహారం కోసం ఈ హోమం నిర్వహిస్తున్నామన్నారు. శత్రునాశనం కోసం, నరదృష్టి, నరఘోషలు పోవడం కోసం 2వ ఆదివారం మన్యురుద్ర పాశుపత హోమం నిర్వహిస్తామని చెప్పారు. ఆర్థికపరమైన సమస్యలు తొలగటం కోసం, మహాలక్ష్మి ప్రాప్తి కోసం 3వ ఆదివారం కుబేర రుద్ర పాశుపత హోమం చేయనున్నట్లు తెలిపారు. నవగ్రహ దోషాలు తొలగిపోయి నవగ్రహాల పరిపూర్ణమైన అనుగ్రహం కోసం చివరి ఆదివారం నాడు నవగ్రహ రుద్ర పాశుపత హోమం నిర్వహిస్తున్నామన్నారు. మాస శివరాత్రి నాడు స్వామివారి ప్రీత్యర్థం విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేషమైన జ్వాలా తోరణం కార్యక్రమం జరుగుతుందన్నారు. నవంబర్ 12వ తేదీన ఉభయదాతలందరికీ కూడా విశేషంగా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పాశుపత రుద్రహోమము జరుగుతున్నది. మొదటి ఆదివారం నాడు ఆరోగ్యము కొరకు, సర్వ అపమృత్యు దోష పరిహారం కొరకు అఘోర రుద్ర పాశుపతం అనేటువంటి హోమం జరుగుతున్నది. 2వ ఆదివారం నాడు శత్రునాశనం కొరకు, నరదృష్టి నరఘోషలు పోవడం కొరకు మన్యుపాశుపతం అనేటువంటి కార్యక్రమం. 3వ ఆదివారం నాడు కుబేర రుద్ర పాశుపతం అంటే ఆర్థికపరమైన సమస్యలు తొలగడం కొరకు, అలక్ష్మీ పరిహారం ద్వారా మహాలక్ష్మి ప్రాప్తి కొరకు కుబేర రుద్ర పాశుపతం జరుగుతున్నది. చివరి ఆదివారం నాడు నవగ్రహ పాశుపతము, నవగ్రహ దోషములు తొలగిపోయి నవగ్రహముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కొరకు నవగ్రహ పాశుపతం జరుగుతున్నది. అదేవిధంగా మాస శివరాత్రి నాడు స్వామివారి ప్రీత్యర్థం విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేషమైనటువంటి జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. నవంబర్ 12వ తారీఖు నాడు ఉభయదాతలందరికీ కూడాను విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఈ అర్చకుల ద్వారా విశేషంగా నడపబడుతుంది. ఇంటి తరహా రుచికరమైన, శుచికరమైన వివిధ రకాల రొట్టెలు, పిండిలు ప్రజలకు అందించేందుకు పెనమలూరు నియోజకవర్గం పోరంకి సాలిపేటలో శ్రీ హోమ్ ఫుడ్స్ ను ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిర్వాహకులు సిహెచ్ జోజీ కుమార్ తో కలిసి షాప్ ను ప్రారంభించారు. అక్కడ అందిస్తున్న వివిధ రకాల రొట్టెలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జోజీ కుమార్ మాట్లాడుతూ తమ వద్ద జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, చపాతీ
పుల్కా, పరోటా, మల్టీ గ్రైన్ చపాతీ ఫ్రెష్గా లభిస్తాయని చెప్పారు. తాజా ఇడ్లీ పిండి, దోశ పిండి, గారెపిండి లభిస్తాయని అన్నారు. మైదా కలపకుండా ఆటాతోనే చేయటం జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని, ఎంతో శుచిగా రుచికరంగా ఉంటాయని తెలిపారు. సజ్జ రొట్టె, రాగి రొట్టె, చపాతీలు, పుల్కా, పరోటా ఇవన్నీ ఫ్రెష్గా లభిస్తాయి. మేము మైదా కలపకుండా అచ్చంగా ఆటాతోనే పూర్తిగా చేయడం జరుగుతుంది. అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి. పని చేసుకొని వంటలు చేసుకునే టైంలో మా చపాతీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, చాలా మెత్తగా చక్కగా ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.